Good morning, dear friends. Welcome to our channel Hassan Aziz English for English. మనం ప్రీవియస్ వీడియోలో పొలైట్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఒక ప్యాటర్న్ ఒక పద్ధతిని చూసాము. ఎలా అనేది ఏ వర్బ్స్ ని మనము పొలైట్ లో ఉపయోగిస్తాము అనేది చూస్తే షల్, వుడ్, కుడ్, మే, మైట్, విల్ అండ్ కెన్. వీటిని జనరల్ గా మనము పొలైట్ లో ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అవసరాన్ని బట్టి ఎలా ఉపయోగించాలి అనేది మనము ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇక్కడ మనము మరొక ఎక్స్ప్రెషన్, ఈ యొక్క ఎక్స్ప్రెషన్ తో మనము ఏ విధంగా పొలైట్ గా మాట్లాడవచ్చు. ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు ఏమి అనుకోకపోతే, వుడ్ యు మైండ్, ఏమి అనుకోకపోతే, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మీరు ఎక్కడైనా సరే ఎవరితోనైనా సరే ఇది అప్లై చేశారంటే అవతల వ్యక్తి ఫ్లాట్ అయిపోవాల్సిందే. నో డౌట్ అట్ ఆల్. ఐ గివ్ యూ 100% అష్యూరెన్స్. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇట్ మీన్స్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్స్, ఈ యొక్క హార్ట్ లో ఉండేటువంటి హార్ట్ఫుల్ గా ఏదైనా కానీ ఒక వ్యక్తితో ఎలా రిక్వెస్ట్ చేయాలి అనేది తెలియచేసేదే ఇఫ్ యూ డోంట్ మైండ్. ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ యు ఆర్ ఆస్కింగ్. ఈ యొక్క హార్ట్ లో నుండి అడుగుతూ ఉన్నావు, అంత పాదయపడినట్లుగా ఉంటుంది ఈ యొక్క ఎక్స్ప్రెషన్. యు సీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏమి అనుకోకపోతే, వుడ్ యు మైండ్, ఏమి అనుకోకపోతే. ఓకే, నౌ లెట్ us see a few of examples. If you don't mind, may I sit beside you. మీరు ఏమి అనుకోకపోతే నేను మీ పక్కన కూర్చోవచ్చునా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ కి ట్రావెల్ చేయాలి, అక్కడ అన్ని సీట్లు కూడా ఫుల్ గా ఉన్నాయి, ఒకే ఒక సీట్ ఎంటీగా ఉంది, అవతల వ్యక్తి మీకు అన్నోన్ పర్సన్. అప్పుడు మీరు అడగాలనుకున్నారు జనరల్ గా, నేను మీ పక్కన కూర్చోవచ్చునా అని. బహుశా అది ఏరియా మన వాళ్ళకి తెలుగు రాలేకపోవచ్చు, అది అన్నోన్ ఏరియా కావచ్చు. ఆ సందర్భంలో మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకున్నప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్, మే ఐ సిట్ బిసైడ్ యూ. మీరు ఏమి అనుకోకపోతే నేను మీ పక్కన కూర్చోవచ్చునా. ఎస్, వై నాట్, షూర్. ఎస్, వై నాట్ మీన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం టు సిట్ హియర్. ఓకే, నాకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు, మీరు కూర్చోవచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకే, యు బీ హియర్, యు సిట్ హియర్. మీరు ఇక్కడ కూర్చోవచ్చు అని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మనకు మే ఐ సిట్ బిసైడ్ యూ. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మే ఐ బారో సమ్ మనీ. ఏమి అనుకోకపోతే మీ దగ్గర నుంచి కొద్దిగా అప్పు ఇస్తారా, కొద్దిగా డబ్బు అప్పిస్తారా. ఇఫ్ యూ డోంట్ మైండ్, మే ఐ టేక్ అన్ అంబ్రెల్లా. ఏమి అనుకోకపోతే నేను అంబ్రెల్లా గొడుగు తీసుకోవచ్చునా. ఇఫ్ యూ డోంట్ మైండ్, మే ఐ ఇంటరప్ట్ యూ. ఎక్సలెంట్. మీరు మీటింగ్ లో ఉండొచ్చు, పార్లమెంట్ లో ఉండొచ్చు, అసెంబ్లీలో ఉండవచ్చు, ఏదైనా కాన్వర్జేషన్ లో ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ మీన్స్ మధ్యలో డిస్టర్బ్ చేయాలనుకున్నప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్, మే ఐ ఇంటరప్ట్ యూ. మీరు ఏమి అనుకోకపోతే నేను ఒక విషయం చెప్పేనా, ఒక విషయం చెప్పవచ్చునా. ఇఫ్ యూ డోంట్ మైండ్, మే ఐ ఇంటరప్ట్ యూ. వుడ్ యు మైండ్, మే ఆస్క్ ఏ క్వశ్చన్. ఏమి అనుకోకపోతే ఒక క్వశ్చన్ అడగవచ్చునా. వుడ్ యు మైండ్, మే ఆస్క్ ఏ క్వశ్చన్. వుడ్ యు మైండ్, మే ఐ కమ్ విత్ యూ. ఏమి అనుకోకపోతే నేను మీతో రావచ్చునా. వుడ్ యు మైండ్, మే ఐ కమ్ విత్ యూ. వుడ్ యు మైండ్, మే ఐ రికమెండ్ యూ. మీరు ఏమి అనుకోకపోతే నేను మీకు రికమెండేషన్ ఇవ్వగలనా, రికమెండ్ చేయగలనా. వుడ్ యు మైండ్, మే ఐ రికమెండ్ యూ. అంటే ఈ విధంగా మనము పొలైట్ ఎక్స్ప్రెషన్స్ ని ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఈ యొక్క ఇఫ్ యూ డోంట్ మైండ్, వుడ్ యు మైండ్, ఈ ఫ్రేజెస్ ఉపయోగిస్తే ఎక్సలెంట్, నో డౌట్ అట్ ఆల్. ఏ ప్లేస్ లో అయినా, ఏ సందర్భంలో అయినా, ఏ వ్యక్తితో అయినా కూడా ఈజీగా ఉపయోగించి ఆ వ్యక్తితో మనము మాట్లాడవచ్చు. ఇక్కడ మీరు కామన్ గా ఒకటి అబ్జర్వ్ చేస్తే మే అనేటువంటి దీనిని మనము పొలైట్ గా ఎలా ఉపయోగించాలి అనేది ఇక్కడ మనము ఎగ్జాంపుల్ చూసాము. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వుడ్ అండ్ కుడ్ వీటిని కూడా మనము ఉపయోగించవచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్, వుడ్ ఐ సిట్ బిసైడ్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్, వుడ్ ఐ బారో సమ్ మనీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, వుడ్ ఐ టేక్ అన్ అంబ్రెల్లా. వుడ్ యు మైండ్, వుడ్ ఐ ఇంటరప్ట్ యూ. Would you mind, would I ask a question. If you don't mind, would I come with you. If you don't mind, would I recommend you. The same case,
If you don't mind, could I sit beside you? If you don't mind, could I borrow some money? If you don't mind, could I take an umbrella? If you don't mind, could I interrupt you? If you don't mind, could I ask a question? If you don't mind, could I come with you? If you don't mind, could I recommend you? Any one of the verbs ఏది ఉపయోగించినా కూడా it is completely polite expression. ఓకే, దీన్ని మనం పొలైట్ గా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఉపయోగించవచ్చు. మనము ఇఫ్ యు డోంట్ మైండ్, వుడ్ యు మైండ్, దీనితో మనం ఒక వ్యక్తితో ప్రశ్నించినప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ పొలైట్